హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియోలో మీకు ఒక మంచి మోడల్ బ్లౌజ్ అయితే చూపిస్తానండి. అదేంటంటే గాంధారి బ్లౌజ్ అండి. ఈ గాంధారి బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో చూపిస్తాను. మోడల్ బ్లౌజెస్ వేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ మోడల్ బ్లౌజ్ అనేది ప్రిఫర్ చేసుకోవచ్చండి. కటింగ్ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈ బ్లౌజ్ లుక్ కూడా చాలా అందంగా ఉంటుందండి. సో ఈ గాంధారి బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూసే ముందు మీరు మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేద టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ గాంధారి బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా ఈ బ్లౌజ్ కట్ చేసుకోవడం కోసం మనకి లైనింగ్ అనేది ఇదిగోండి, మనకు కట్స్ అనేవి ఉన్నాయి కదా, ఓపెన్స్ అనేది మన వైపునకు పెట్టేసుకోవాలి, జాయింట్ అనేది అటువైపునకు పెట్టేసుకోవాలి. ఓకేనా? ఎందుకు అంటే ఈ బ్లౌజ్ వచ్చేసి మోడల్ మనకి బ్యాక్ సైడ్ లో ఓపెన్ ఉంటుందండి, అంటే మనకి ఓపెన్ జిప్ అనేది ఉంటుంది. అందుకోసం ఈ కట్స్ అనేది మన వైపునకు పెట్టేసుకోవాలి. ఓకేనా? పెట్టేసుకున్న తర్వాత కింద హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ బ్లౌజ్ పొడవు తీసుకోవాలండి. నేను తీసుకుంటున్న బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇక్కడ 13.5 ఇంచులు. ఓకేనా? వచ్చిన లెంత్ కి మనకు పైన కింద ఖర్చుల కోసం 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకుని 14.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. ఇదే 14.5 ఇంచులు అనేది ఇంకొక దగ్గర మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ ని డ్రా చేసుకోవాలి. మనకి ఇది బ్యాక్ పార్ట్ లో వెనకాల జిప్ వేస్తామండి, ఓపెన్ జిప్ అనేది వస్తుంది. దానికోసం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం తీసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం దీంట్లో నడుము లూజు, చెస్ట్ లూజ్ ఇవన్నీ కూడా మార్కింగ్ చేసుకోవాలండి. నేను తీసుకుంటున్న నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ 30 ఇంచులు. ఓకేనా? 30 ఇంచులు అంటే మనం ఏంటి, దీన్ని మనం 4 భాగాలు చేసేసుకోవాలి. ఓకేనా? ఎందుకు అంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది బ్లౌజ్ 2 లేయర్స్ ఉంటాయి, ఫ్రంట్ పార్ట్ 2 లేయర్స్ ఉంటాయి, 4 లేయర్స్ ఉంటాయి కాబట్టి 4 భాగాలు చేసేసుకోవాలి. అంటే మనకి ఎంత అవుతుంది, 7.5 ఇంచులు అనేది అవుతుంది. ఓకేనా? ఇదే 7.5 ఇంచులని ఇక్కడ నడుము కోసం అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? తర్వాత మనకు బ్యాక్ పార్ట్ లో డాట్స్ వేసుకుంటాం కదా, డాట్ కోసం అని చెప్పేసి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం అని చెప్పేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ వరకు మనకు నడుము లూజ్ అనేది వచ్చేస్తుందండి. తర్వాత మనం చెస్ట్ లూజ్ తీసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ తీసుకోవడం కోసం మన కస్టమర్ దగ్గర ఆ చెస్ట్ లూజ్ తీసుకోవచ్చు, లేదు అంటే మనకు నడుము లూజ్ ప్రకారంగానే ఈ చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు అండి. మనం ఇక్కడ తీసుకుంటున్న బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ గా బోట్ నెక్ స్టైల్లో వస్తుంది. ఓకేనా? అంటే మనకు వెనకాల భాగం అనేది డీప్ రాదు, ఇంకా జస్ట్ మనకి మెడ దగ్గర నుంచి వస్తుందండి. అంటే మనకు కంప్లీట్ గా బోట్ నెక్ స్టైల్లో వస్తుంది కాబట్టి మనకి నడుము లూజ్ ఎంత అయితే వచ్చిన నడుము లూజ్ కి 8 ఇంచులు యాడ్ చేసుకోవాలి. ఓకేనా? అంటే ఇప్పుడు 30 కదా మనం నడుము లూజ్ తీసుకున్నాం, దీనికి 8 ఇంచులు యాడ్ చేసుకుంటే మనకు 38 ఇంచులు అవుతుంది. ఇప్పుడు వచ్చిన ఈ 38 కూడా మళ్ళీ 4 భాగాలు అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి 9.5 ఇంచులు అనేది వస్తుంది. ఓకేనా? ఇదే 9.5 ఇంచులు అనేది మనం చెస్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలండి. ఇదిగోండి మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని 9.5 అనేది మార్కింగ్ అనేది చేసేసుకోండి. తర్వాత వచ్చేసి 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం తీసేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుందండి. తర్వాత వచ్చేసి మనకు బోట్ నెక్ స్టైల్లో తీసుకుంటున్నాం కాబట్టి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. నేను ఇక్కడ వీళ్ళకి తీసుకున్న ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 15 ఇంచులు. అంటే 15 ఇంచుని మనకి ఇది 2 లేయర్స్ ఉంది కదా, ఆ సగం తీసేసుకోవాలన్నమాట. అంటే మనకు 7.5 ఇంచులు అనేది అవుతుంది. ఓకేనా? ఈ 7.5 ఇంచులు అనేది ఇది ఇక్కడ నుంచి పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదే 7.5 ఇంచులు అనేది మనకి ఇక్కడ చెస్ట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర కూడా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? తర్వాత వచ్చేసి మనకు చంక డౌన్ తీసుకోవాలండి. మనకి ఎప్పుడైనా కూడా బోట్ నెక్ స్టైల్లో ఇట్లాంటి మోడల్ బ్లౌజెస్ డిజైన్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి షోల్డర్ కి సగం తీసుకున్నాం కదా, డబల్ ఫోల్డింగ్ మీద ఎంతైతే తీసుకున్నామో ఇదే మెజర్మెంట్ మనకు చంక డౌన్ కోసం అనేది పెట్టేసుకోవాలి. మనం ఇక్కడ 7.5 తీసుకున్నాం కదా, ఇదే 7.5 అనేది ఇదిగోండి కింద చంక దగ్గర చంక డౌన్ కోసం అనేది తీసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు 2 ప్లేస్లలో మార్కింగ్ చేసుకోవాలండి, క్రాసులు పోకుండా మార్కింగ్ అనేది చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఖర్చు కోసం లైన్ ఉంది కదా, ఈ లైన్ కూడా ఇదిగోండి చివరి వరకు మార్కింగ్ చేసేసుకుందాం. తర్వాత ఇదిగోండి చెస్ట్ లూజ్, నడుము లూజ్ ఈ రెండింటిని కలుపుకొని ఇదిగోండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా? తర్వాత వచ్చేసి మనకు చంక రౌండ్ తీసుకోవాలండి. ఈ చంక రౌండ్ వచ్చేసి మనకి ఇక్కడ తీసుకున్న నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు. అంటే మనకి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఈ కార్నర్ దగ్గర నుంచి ఇదిగోండి క్రాస్ లో ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇక్కడ 1.5 ఇంచ్ అనేది తీసేసుకోవాలన్నమాట. ఓకేనా? చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఒకవేళ మీ నడుము లూజ్ 30 కంటే ఎక్కువ ఉంది అంటే 1.5 అనేది తీసేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి. దానికోసం ఇదిగోండి కర్వ్ స్కేల్ అనేది యూజ్ చేసుకోండి మీరు బిగినర్స్. ఇదిగోండి ఈ విధంగా చిన్నగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. మనకి చంక రౌండ్ అనేది వచ్చేస్తుంది.
తర్వాత వచ్చేసి ఇది ఈ మోడల్ వచ్చేసి మనకు మెడ దగ్గర నుంచి ఉంటదండి, అంటే మెడ చుట్టూ వచ్చినలాగా ఉంటది బ్యాక్ సైడ్. దానికోసం ఏంటి అంటే ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 3 ఇంచులు తీసేసుకోండి. ఓకేనా, ఏంటి మనకి ఇక్కడ చిన్న సైజు కాబట్టి ఒకవేళ మీరు పెద్ద సైజు అయితే 3.5 ఇంచులు తీసుకోండి సరిపోతుంది. లేదు అంటే 3 ఇంచులు తీసుకున్నా ప్రాబ్లం ఏముండదు. ఇక్కడ నేనైతే 3 ఇంచులు తీసుకున్నాను. ఓకేనా, తర్వాత వచ్చేసి మనకు వెనకాల జస్ట్ మనకేంటంటే మెడ దగ్గర నుంచే ఉంటుందండి ఈ బ్లౌజ్. ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది డౌన్. ఓకేనా, ఇదిగోండి పై నుంచి జస్ట్ ఒక 1/2 ఇంచుకు మాత్రమే ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చిన్న కర్వ్ షేప్ అనేది తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి ఇట్లా బోట్ నెక్ స్టైల్లో బ్లౌజెస్ అనేది డిజైన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ చంక వైపున ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించుకోవాలండి. ఏంటంటే మనకు షోల్డర్ అనేది కొంచెం ఎవరికైనా వంపినట్టుగా ఉంటది కదా, ఖచ్చితంగా ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకోవాలి. లేదంటే ఇక్కడ బుగ్గలాగా వచ్చేస్తుంది షోల్డర్ పైన. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకేనా, ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా, ఈ విధంగా చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డిజైన్ షేప్ అనేది ఏమి ఉండదండి ఈ బ్లౌజ్ కి, ఎందుకంటే మనం కంప్లీట్ గా జిప్ వేస్తున్నాం కాబట్టి. లేదు మీరు హుక్సులు కాజాలు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మీకు నచ్చిన షేప్ అనేది పెట్టేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ లో డాట్ వేసుకోవాలి కదా, దానికోసం కూడా నేను మార్కింగ్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ మనకి ఖర్చు అనేది ఉంది కదా, ఖర్చు మాత్రం వరకు వదిలిపెట్టేసి ఇది కూడా ఇక్కడ నుంచి తీసేసుకోవాలి. ఎంత వచ్చింది మనకు 8.5 ఇంచులు అనేది వచ్చింది. ఓకేనా, ఈ 8.5 ఇంచులు అనేది డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకొని టేపు వచ్చిన ఫోల్డింగ్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ డాట్ అనేది కరెక్ట్ పొజిషన్ లో వస్తుంది అనమాట. ఈ డాట్ వెడల్పు వచ్చేసి మనము 1 ఇంచ్ తీసుకోవాలండి. మనం ఇక్కడ డాట్ కోసం మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ అనేది మార్కింగ్ దగ్గర నుంచి అటువైపున ఒక 1/2 ఇంచు, ఇటువైపున ఒక 1/2 ఇంచ్. ఓకేనా, కంప్లీట్ గా మనం 1 ఇంచ్ అనేది తీసేసుకోవాలి. తర్వాత ఈ డాట్ పొడవు వచ్చేసి మనకు ఒక 4 లేదు అంటే 4.5 ఇంచులు కూడా తీసుకోవచ్చండి. మీరు ఒకవేళ ఇక్కడ డ్రాప్ షేప్ గానీ ఏదైనా పెట్టుకోవాలి డీప్ గా తీసుకోవాలి అనుకుంటే 4 ఇంచులు తీసేసుకోండి. ఇక్కడ నేనైతే ఏం డిజైన్ పెడతలేను కాబట్టి ఒక 4.5 ఇంచులు తీసేసుకుంటున్నాను. ఇదిగోండి కింది వైపు నుంచి 4.5 అనేది మార్కింగ్ చేసుకోండి. ఓకేనా, తర్వాత ఇక్కడ ఎంత వచ్చింది చూసుకోవాలి. మధ్యలో పాయింట్ నుంచి 4.5 వచ్చింది కదా, ఇదే 4.5 వచ్చేలాగా చూసుకోవాలండి. బ్యాక్ పార్ట్ డాట్ అనేది క్రాస్ గా పోకుండా ఇక్కడ నుంచి ఇక్కడ ఇదిగోండి మార్కింగ్ అనేది చేసుకోండి. తర్వాత ఈ లైన్స్ ను కూడా క్రాస్ గా డాట్స్ కోసం అని మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుందాం. తర్వాత వచ్చేసి మనకి ఇంకొక చివరన హ్యాండ్స్ కోసం తీసుకోవాలండి. ఈ హ్యాండ్స్ కోసం ఆల్రెడీ డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్న ఈ క్లాత్ ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ చివరన హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి హ్యాండ్ పొడవు తీసుకోవాలండి. మనకి ఈ మోడల్ బ్లౌజ్ కి హ్యాండ్ ఖచ్చితంగా మనకి మోచేతి వరకు ఉంటేనే చూడడానికి లుక్ బాగుంటుందండి. మీరు ఒకవేళ మోచేతి వరకు వద్దు అనుకుంటే షార్ట్ హ్యాండ్ కూడా తీసేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకుంటున్న హ్యాండ్ పొడవు వచ్చేసి 10.5 ఇంచులు. ఓకేనా, ఈ వచ్చిన 10.5కి మన కింద పైన ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 11.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసేసుకోండి. రెండు చోట్ల మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా క్రాసులు పోకుండా. బిగినర్స్ ఏంటంటే ఈ లైన్స్ కొంచెం క్రాస్ గా మార్కింగ్ చేసుకుంటారు. ఈ విధంగా లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ డౌన్ తీసుకోవాలండి. హ్యాండ్ డౌన్ తీసుకోవడం కోసం నేను తీసుకున్నది ఇక్కడ చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 3 ఇంచుల డౌన్ అనేది తీసుకుంటున్నాను. ఓకేనా, ఒకవేళ మీరు పెద్ద సైజు బ్లౌజ్ అయితే 3.5 ఇంచులు అనేది డౌన్ తీసుకోవాలి. ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ హ్యాండ్ కర్వ్ తీసుకోవాలండి. హ్యాండ్ కర్వ్ తీసుకోవడం కోసం ఆ చంక రౌండ్ లో సగం తీసేసుకోవచ్చు, లేదు అంటే నడుము లూజు లో 4వ భాగం తీసేసుకోవచ్చు. మనకి ఎంత వచ్చింది 7.5 ఇంచులు అనేది వచ్చింది. ఓకేనా, అదే 7.5 ఇంచులు అనేది ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర పెట్టేసుకోవాలి. ఈ టేప్ ఎడ్జ్ వచ్చేసి ఈ కింద లైన్ గీసుకున్నాం కదా 3 ఇంచుల దగ్గర ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి ఎగ్జాక్ట్ గా హ్యాండ్ కర్వ్ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. తర్వాత వచ్చేసి మనకు ఇప్పుడు నేను తీసుకున్న చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. ఓకేనా, చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు ఒక క్రాస్ లైన్ డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కార్నర్ వచ్చిందిగా చిన్నగా క్రాస్ లాగా, ఇక్కడ మనకు జస్ట్ ఒక చిన్న రౌండ్ షేప్ చేసుకుంటే సరిపోతుందండి. మనకేంటంటే హ్యాండ్ కర్వ్ అనేది నీట్ వచ్చేస్తుంది. మనకి ఇక్కడ ముడతలు రావడం గానీ పట్టేసినట్టు ఉండడం అనేది ఏమి ఉండదు అనమాట. తర్వాత ఇక్కడ నుంచి కొంచెంగా ఇదిగోండి ఈ విధంగా లోపల వైపున ఒక జస్ట్ ఒక 1/2 ఇంచు లోపల వైపున తీసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ తీసుకోవాలండి. ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి వీళ్ళకు 10.5 ఇంచులు. ఓకేనా, 10.5 ఇంచులు అంటే దాంట్లో సగం తీసుకుంటాం కదా మనము 5.5 ఇంచులు అనేది వస్తుంది. ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 5.5 అనేది మార్కింగ్ చేసుకోండి. 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం తీసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ మార్కింగ్స్ ని లైన్ డ్రా చేసుకుందాం. ఇక్కడ కొంచెం తగ్గిందండి, ఇది మనం స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం.
ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఈ తలపైన చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి. మనకేంటంటే ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ అని గుర్తుంటుంది అనమాట. తర్వాత ఇక్కడ చంక జాయింట్ అని ఉంది కదా, ఇక్కడ కూడా చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు ఈ పీస్ ని ఓపెన్ చేసుకోవాలండి. ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ లో లోతు తీసుకుంటాం కదా హ్యాండ్ కి, దానికోసం ఓపెన్ చేసుకొని మనకి ఇక్కడ ఘాటు పెట్టుకున్నాం కదా చంక జాయింట్ దగ్గర, ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ తలపైన చిన్న ఘాటు పెట్టుకున్నాం కదా, ఇక్కడి నుంచి 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు టేప్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని వచ్చిన దగ్గర కరెక్ట్ సగం పెట్టేసుకోండి ఈ విధంగా. ఓకేనా? ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి హ్యాండ్ కి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవడం అనేది కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ వచ్చేసి మనకు లోపల వైపునకి ఒక 30 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా? ఖచ్చితంగా చూసుకోవాలండి. మనకి ఇక్కడ తగ్గించినా లేదంటే ఎక్కువ చేసుకున్నా హ్యాండ్ పార్ట్ అనేది లూజ్ వచ్చినట్టు గానీ లేదంటే పట్టేసినట్టుగానే అవుతుంది. 30 ఇంచ్ వచ్చేలాగా చూసుకొని ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఈ 30 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం ఇదిగోండి పై వైపున తీసేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ చిన్న పీస్ ను కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి. మనకి హ్యాండ్ కి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నాము అని గుర్తుంటుంది అనమాట. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం మనకి ఇదిగోండి ఓపెన్స్ అనేది ఇటువైపునకు ఉన్నాయి కదా, ఓపెన్స్ అటువైపున తిప్పేసుకోవాలి. ఓకేనా? అంటే మనకి ఫ్రంట్ పార్ట్ లో క్లోజ్ ఉంటుంది కదా, అందుకోసం ఈ జాయింట్ అనేది మన వైపునకు ఉండాలి. ఓపెన్స్ అనేది ఇదిగోండి అటువైపునకు వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పీస్ ని తీసుకుందాం. ఓకేనా? ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ చిన్న ప్యాటర్న్ డిజైన్ వస్తుందండి. దానికోసం ఇదిగోండి ఈ బ్యాక్ పార్ట్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం జిప్ కోసం అని ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ అనేది జరిపేసుకోవాలి లోపల వైపునకి. ఓకేనా? ఈ మార్కింగ్ దగ్గర నుంచి కింద వైపున క్లాత్ అనేది పెట్టేసుకోవాలి. అర్థమవుతుంది కదా మీకు? ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని మనకు కరెక్ట్ గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఈ విధంగా ఇదిగోండి ఈ లైన్ వరకు వచ్చేసి నేను ఇటువైపున ఉంచేసుకున్నాను. మిగతాదంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది లూజ్ వస్తుందండి బోట్ నెక్ స్టైల్ ఉన్నప్పుడు. దానికోసం ఏంటి అంటే పై వైపున మాత్రమే ఒక 1/2 ఇంచ్ అనేది లోపల జరిపేసుకోవాలి ఇటువైపున. ఓకేనా? ఇదిగోండి మీకు లైన్ కనబడుతుంది కదా, లైన్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది ఇటువైపున జరిపేసుకోవాలి. కింద మాత్రం జరిపోదు, కింద సేమ్ అక్కడనే ఉండాలి. పైన మాత్రమే ఒక 1/2 ఇంచ్ అనేది ఇటువైపున జరిపేసుకోవాలి. ఇప్పుడు మనం చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకుందాం. ఇది మనం బ్యాక్ పార్ట్ వేసుకొని మొత్తం చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ పీస్ అనేది తీసేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనకు దీంట్లో మనకు ప్యాటర్న్ అనేది చేసుకోవాలి. నేను ఇక్కడ ప్రిన్సెస్ కట్ అనేది చూపిస్తున్నానండి మీకు. ఈ మోడల్ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లో మనకి ప్రిన్స్ కట్ ఉంటేనే చూడడానికి బాగుంటుంది. మనకి షేప్ బెల్ట్ మోడల్ అనేది ఈ మోడల్ కి అనేది సెట్ అవ్వదండి. మనకి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ డీప్ తీసుకోవాలి. ఈ మోడల్ బ్లౌజ్ వచ్చేసి నెక్ డీప్ అనేది కొంచెం ఎక్కువనే ఉంటదండి. అంటే మనకి దాదాపుగా పై నుంచి నేను 9 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. ఓకేనా? ఒకవేళ మీరు నెక్ డీప్ ఇన్ తీసుకోగలిగితే 9 ఇంచులు తీసుకోండి. లేదు అనుకుంటే ఒక 7-7.5 వరకు కూడా తీసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. నేనైతే ఇక్కడ ఇదిగోండి 9 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ 9 ఇంచుల దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా. ఓకేనా? చేసేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ వరకు మనకి షోల్డర్ నెక్ కోసం అని తీసుకున్నాం కదా, ఇక్కడి నుంచి మనకి కార్నర్ వరకు క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా? అంటే మనకి ఇది ఫ్రంట్ పార్ట్ లో వీ నెక్ షేప్ లా వచ్చేస్తుందండి. ఇదిగోండి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఓకేనా? చేసేసుకున్న తర్వాత ఈ చంక భాగంలో లోతు తీసుకోవాలండి. ఈ లోతు తీసుకోవడం కోసం మనకి ఇదిగోండి పై వైపున ఓకేనా రౌండ్ తిరుగుతుంది ఇక్కడ కదా, ఇక్కడ కాకుండా కొంచెం పై వైపున మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఇదిగోండి 1 ఇంచ్ అనేది తీసేసుకోవాలి. ఓకేనా? రెగ్యులర్ గా మనకి కింది వైపున 1/2 ఇంచ్ తీసుకుంటాం కదా, ఇప్పుడు దీనికి ఏంటంటే పై వైపున తీసుకోవాలి. 1 ఇంచ్ అనేది తీసేసుకోవాలి లోపల వైపున. తీసేసుకొని మనకి ఇదిగోండి ఇక్కడ వరకు 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం ఉంది కదా, ఈ ఖర్చు దగ్గరికి ఇదిగోండి ఈ విధంగా కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ ఇక్కడ వరకు కలిపేసుకోవాలి. తర్వాత పై వైపున కూడా అంతేనండి, ఇక్కడ నుంచి చిన్న చిన్నగా మార్కింగ్ చేసుకుంటూ ఇదిగోండి షోల్డర్ దగ్గర ఈ విధంగా కలిపేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు వస్తాయి అనే ప్రాబ్లం ఉండదు. తర్వాత ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ చెస్ట్ దగ్గర కూడా లూజ్ వచ్చే ప్రాబ్లం అనేది ఉండదండి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ తీసుకుంటున్నది ప్రిన్సెస్ కట్ మోడల్ కాబట్టి చెస్ట్ పాయింట్ లెంత్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు నేను వీళ్ళకి తీసుకున్న పాయింట్ లెంత్ వచ్చేసి 9.5 ఇంచులు. ఓకేనా? ఈ పైన 1/2 ఇంచ్ అనేది షోల్డర్ జాయింట్ కోసం వదిలిపెట్టేసి ఇక్కడి నుంచి 9.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 3.5 ఇంచులకు అనేది తీసేసుకోవాలి. ఓకేనా? ఒకవేళ మీరు పెద్ద సైజు బ్లౌజ్ అయితే 4 ఇంచులు తీసేసుకోండి. ఇక్కడ నేను 3.5 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. ఇదే 3.5 ఇంచులు అనేది ఇదిగోండి ఈ కింద మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి చంక భాగంలో ఇక్కడ లోతు తీసుకున్నాం కదా,
ఈ లోతు తిరుగుతున్న మధ్యలో ఒక దగ్గర మార్కింగ్ అనేది చేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెంగా ఇదిగోండి పై వైపు నుంచి కొంచెంగా క్రాస్ గా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చంక భాగం డాట్ వేసుకుంటాం కదా, ఆ డాట్ అంత మందం కొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని చిన్నగా ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చిన్నగా పీస్ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి. ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి నేను 2 ఇంచులకు అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు పెద్ద సైజ్ అయితే 2.5కు మార్కింగ్ చేసుకోండి. ఓకేనా, నేను ఇక్కడ తీసుకున్న చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నుంచి పై వైపునకి 1.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనకి ఇక్కడ 9.5 అనేది పాయింట్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చిన్నగా రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి ఆ ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది ఫిట్టింగ్ చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకు అంటే మనకి ఇక్కడ కట్ చేసుకొని మళ్ళీ జాయింటింగ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ మనకు ఒక 1 ఇంచ్ వరకు ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, అందుకోసం అని చెప్పేసి ఈ చివరి వైపున 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అదే విధంగా మనకి ఇక్కడ మెయిన్ డాట్ వేసుకుంటాం కాబట్టి ఇక్కడ మన క్లాత్ అనేది తగ్గిపోకుండా ఇంకొక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకేనా, అంటే మనకి కింది వైపున కంప్లీట్ గా 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. చంక భాగంలో మాత్రం 1 ఇంచ్ అనేది తీసేసుకోవాలి. ఓకేనా, చాలా మంది ఏంటంటే కింది భాగంలో తీసేసుకుంటారు, ఈ చంక భాగంలో 1 ఇంచ్ తీసుకోవడం అనేది మర్చిపోతారండి. దానివల్ల ఏమవుతుందంటే చంక భాగం మనకి పట్టేసినట్టు అయితే ఖచ్చితంగా ఈ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది రాదండి. ఈ విధంగా ఇక్కడ 1 ఇంచ్ కింద వైపున 2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ చివరి వైపున కింది నుంచి జస్ట్ ఒక 1/2 ఇంచుకు మార్కింగ్ చేసుకోవాలండి. చేసేసుకొని మనకి ఇదిగోండి ఇక్కడ మనకు డాట్ కోసం అని మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ నుంచి ఆ 1/2 ఇంచ్ వరకు లైట్ గా క్రాస్ గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మనకి ప్యాటర్న్ అనేది వచ్చేస్తుందండి ఫ్రంట్ పార్ట్ లో. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ మార్కింగ్ వరకు కట్ చేసుకుందాం. చూడండి అది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ మిస్టేక్ అనేది చేయొద్దు. ఇదిగోండి మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇదిగోండి మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కింద వైపున మనకు షేప్ బెల్ట్ లాంటివి ఏం లేదు కదా, అంటే బ్యాక్ పార్ట్ లో నడుం బెల్ట్ కోసం అనేది పట్టి తీసుకుంటాం కదా, అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కలుపుకొని మొత్తం నడుం బెల్ట్ కోసం అనేది మార్కింగ్ చేసుకొని చిన్న పట్టి అనేది కట్ చేసుకోవాలండి. అది వచ్చేసి ఇదిగోండి మనకి ఎక్స్ట్రా పీసులు అనేవి ఉన్నాయి కదా, ఈ ఎక్స్ట్రా పీసుల్లో నుంచి తీసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ మెడకి ఒకవేళ మీరు పైపింగ్ వేయాలి అనుకుంటే సపరేట్ గా పైపింగ్ క్లాత్ తీసేసుకోవచ్చు, లేదు హెమ్మింగ్ వేయాలి అనుకుంటే దీంట్లో నుంచి మళ్ళీ హెమ్మింగ్ పట్టీలు కూడా కట్ చేసుకోండి. ఓకేనా, ఇదిగోండి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్, తర్వాత ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ పీసులు, తర్వాత హ్యాండ్స్ పీస్ ఇక్కడ వరకు లైనింగ్ పైన కట్ చేసుకున్నాం కదా, ఇదే లైనింగ్ పీస్ వేసేసుకొని ఒరిజినల్ పైన కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి మనకు లైనింగ్ ఒరిజినల్ అన్ని కూడా కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకటి ఓపెన్ జిప్ అనేది తెచ్చి పెట్టేసుకోండి. ఓకేనా, మనకి కటింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది కదండి. దీని స్టిచ్చింగ్ ప్రాసెస్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.